హలో గాయ్స్, మనకి ఈరోజు వరకు ఇండియన్ క్రికెట్ టీంలో ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అలాగే సౌరవ్ గంగూలీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత టీం భారాన్ని మొత్తాన్ని కూడా ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. వాళ్ళిద్దరే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈరోజు విరాట్ కోహ్లీ, మొన్న చూసుకుంటే రోహిత్ శర్మ. మరి ఇప్పుడు చూసుకుంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత మరి ఇండియా భారాన్ని ఎవరు మోస్తారు? డౌటే. ఎందుకంటే మనకి ఈ టీంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీంలో ఎవరైనా ప్రామిసింగ్ బ్యాట్స్మెన్స్ కానీ ప్రామిసింగ్ బౌలర్స్ కానీ ఎవరన్నా ఉన్నారు అంటే టెస్ట్ క్రికెట్లో నాకైతే ఎవరు గుర్తురాట్లా. బౌలర్లో వచ్చేసరికి బుమ్రా. సో బుమ్రా తప్ప ఇంక ఎవరు కూడా నాకు అంత హోప్స్ పెట్టుకునే బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ ఎవరు కూడా కనిపించట్లా. మరి బ్యాటింగ్ విషయానికి వస్తే ఏదో శుభ్మన్ గిల్ మీద కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చేమో అనిపిస్తుంది. అది కూడా 100% అయితే చెప్పలేం. సో దాని తర్వాత ఎస్ఎస్సి చేసే వాళ్ళు కొంచెం ఫ్లయింగ్ స్టార్ట్లు, అది కూడా చెప్పలేం, ఇది టెస్ట్ క్రికెట్ కాబట్టి. సో మరి విరాట్ కోహ్లీ లాగా కన్సిస్టెంట్గా ఆడగలిగే ప్లేయర్స్ కనిపించట్లా. దాని తర్వాత రోహిత్ శర్మ లాంటి ఒక మంచి స్టార్ట్ ఇవ్వగలిగే బ్యాట్స్మెన్స్ కనిపించట్లా. సో మరి ఇటువంటి సినారియోలో మరి ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక కొత్త జనరేషన్ రావాలి. సో ఆ జనరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి మ్యాచ్లను. లేదు అంటే ముందుకు తీసుకెళ్ళకపోతే మనకి టీమ్స్ అన్నీ కూడా ఏ శ్రీలంక టీము, పాకిస్తాన్ టీము, లేదంటే వెస్టిండీస్ టీంలో సో అలాగా మళ్ళీ తయారయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి అంత ముందు చూసుకుంటే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైతే ఇప్పుడు కొత్త తరం వచ్చి లైక్ మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, దాని తర్వాత భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమి, సో దాని తర్వాత జడేజా, సో వీళ్ళందరూ ఎలాగొచ్చి మ్యాచ్ దాన్ని కంటిన్యూ చేశారు టీంని. అదేవిధంగా ఇప్పుడు కూడా కంటిన్యూషన్ ఉండాలి అంటే మరి నాకైతే టెస్ట్ క్రికెట్లో మరి T20స్లో వాటిలో అయితే ఓకే, కానీ టెస్ట్ క్రికెట్లో అయితే నాకు నమ్మకం అయితే రావట్లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అంటే T20 ఫార్మేట్ ఆడినట్టు తొందరగా ఊపేసి అవుట్ అయిపోయి వెళ్ళి పెవిలియన్లో కూర్చోవడం లాంటిది కాదు. ఇది ఒక కన్సిస్టెంట్గా ఆడాలి. సో మ్యాచ్ మరి ఎన్ని అవర్స్ అయినా సరే మరి గ్రీజ్లో పాతుకుపోయేటట్టు మరి బ్యాటింగ్ చేయాలి ఇక్కడ. సో అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారంటే ఎవరో కూడా కనిపించట్లేదు ఇక్కడ. అంతకుముందు విరాట్ కోహ్లీ ఉంటే మరి విరాట్ కోహ్లీ అయినా సరే కొంచెం చివరి వరకు ఉండి మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళేవాడు. దాని తర్వాత పుజారా ఉండేవాడు, రహానే ఉండేవాళ్ళు. సో మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక సినారియో వేరేగా ఉండేది. ఆల్రెడీ మనం చూసాం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయినా లేదంటే న్యూజిలాండ్ సిరీస్లో అయినా మనం చూసాం. వీళ్ళిద్దరూ స్ట్రగుల్ అయిన తర్వాత మరి సినారియో ఏ విధంగా ఉంది? సో మీరు అందరూ చూసిందే కదా. ఏదో బుమ్రా ఉండటం వల్ల ఆస్ట్రేలియా సిరీస్లో అయినా సరే 1-6 మ్యాచ్ గెలిచాం. సో లేదు అంటే ఆ ఒక మ్యాచ్ కూడా గెలిచేవాళ్ళం కదా బుమ్రా లేకపోతే. సో ఏదైనా సరే మరి ఇప్పుడైతే మరి టీమిండియా కొంచెం కష్టాల్లో ఉందనే చెప్పాలి. సో రేపు ఆల్రెడీ మనకి రేపు ఇంగ్లాండ్ సిరీస్ జరగబోతుంది కదా. మరి ఇంగ్లాండ్ సిరీస్లోనే అర్థమైపోయింది. మరి వాళ్ళని మన వాళ్ళు బీట్ చేయగలిగితే ఓకే, పర్లేదు, ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. లేదు మరి మొన్నట్లాగా ఆస్ట్రేలియా సిరీస్ లాగా అందరు కట్టకట్టుకుని అవుట్ అయ్యారంటే ఇది చేసేది ఏం లేదు. ఇంకా ఓడీస్, T20s మాత్రమే ఆడుకోవాలి మన వాళ్ళు. ఈ టెస్ట్ క్రికెట్ వచ్చేసరికి గాలి కొదిలేటే. సో మరి అంతకుముందు మనకు చూసుకుంటే విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు లేదంటే ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు అప్పుడు సినారియోస్ చూసాం మనందరం. ఎలాగా మరి కన్సిస్టెంట్గా ఆడగలిగే ప్లేయర్స్ ఎలా ఉన్నారో, పుజారా టైపు, అలాగే రహానే టైపు, సో దాని తర్వాత రిషబ్ పంత్, సో వీళ్ళందరూ కొంచెం మంచిగా ఆడేవాళ్ళు అప్పుడు. సో మరి ఇప్పుడు రిషబ్ పంత్ సినారియో చూసుకుంటే మనోడు కూడా T20స్లో ఆల్రెడీ చూసాం LSG టీం తరఫున ఎంత దారుణంగా పర్ఫామ్ చేస్తున్నాడు అనేది. సో అయినా ఆ ఫార్మాట్ వేరే, ఈ ఫార్మాట్ వేరే అయినప్పటికి కూడా ఫామ్లో కనిపించట్లేదు మనోడు వచ్చేసరికి. సో మరి ఇంగ్లాండ్ సిరీస్ అయితే కొంచెం డౌట్ఫుల్గానే కనిపిస్తుంది. మరి ఇంకా మనకి అదృష్టం అని చెప్పాలి, ఆండర్సన్ లాంటి బౌలర్స్ లేరు. ఆండర్సన్ ఉన్నాడు అంటే గిల్ని 2వ బాల్ అవుట్ చేసేస్తాడు. మంచి రికార్డు కూడా ఉంది గిల్ మీద ఆండర్సన్కి. దాని తర్వాత విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ మీద స్వింగ్ బౌలింగ్ చేసి అవుట్ చేసేవాడు అంతకుముందు. సో ఏదైనా సరే మరి ఇప్పుడైతే కొంచెం ఈ సిరీస్ అయిపోయేంత వరకు మరి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవటమే మంచిదని అయితే అనిపిస్తూ ఉంది. అది కూడా మరి ఇంగ్లాండ్ వెళ్ళి ఆడాలి కాబట్టి ఇంగ్లాండ్లో మన వాళ్ళు సిరీస్ గెలిచి దాదాపు ఒక 20 years అవుతుంది.
సో మరి ఇప్పుడు కొడతారా అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు లేనప్పుడు ఇంకేం కొడతారు బ్యాటింగ్లో? బౌలింగ్లో అంటే బుమ్రా ఏదో మాయ చేసి అన్న వికెట్లు తీస్తాడు. మరి బ్యాటింగ్కి వచ్చేసరికి మొత్తం కుప్పకూలే ఛాన్స్ ఉంది కదా. సో చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది.